శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పక్షంలో చాలా గ్రహాలు రాశి మారడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకి ఈ నెలంతా కూడా ఇంచుమించు మరి రాశి అందే గురుగ్రహ సంచారం జాతకుడికి చాలా సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. గురుబలం జాతకుడి మీద ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, ఎవరు మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నించినా దాని నుంచి గురుగ్రహం మీకు ఒక మంచి మార్గం చూపించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మంచి కార్యక్రమాల యందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఏదైనా దైవ కార్యక్రమాలు చేద్దామనే ఆలోచన, గృహంలో ఉన్న పెద్దవారికి ఏదో విధంగా సహకరిద్దామనే ఆలోచన రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మొత్తం మీద ఈ యొక్క పుణ్యఫలం మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కనబడుతూ ఉంటుంది. సో ఏదైనా రాశి యందు ఉన్నటువంటి గురుగ్రహ సంచారం జాతకుడు చెడ్డ పనులు, చెడు కార్యక్రమాల్లో పాల్గొకుండా మంచి కార్యక్రమాలు చేసే విధంగా సహాయపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ వారంలో ఇంచుమించుగా మనకి దశమ స్థానంలో ఏర్పడినటువంటి శని శుక్రుల గ్రహస్థితి ఇంచుమించుగా మనకి ఈ జనవరి 28వ తారీఖు వరకు దశమ స్థానంలో ఏర్పడినటువంటి స్థితి జాతకుడి యొక్క వృత్తిలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. జాతకుడు తన ఉపాధి అవకాశాల నిమిత్తం ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త వ్యాపార ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి సంపూర్ణంగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా స్త్రీలకి, అంటే శుక్రగ్రహ సంచారం ఎప్పుడు కూడా స్త్రీలకి ఎక్కువ లాభదాయకంగా కనబడుతూ ఉంటుంది. అది స్త్రీగ్రహం అవడం వల్ల నాడీ శాస్త్ర ప్రకారం మరి స్త్రీల యొక్క జాతకం అంతా కూడా శుక్రుని ఆధారం చేసుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క వివాహ జీవితం కానీ, ఉద్యోగ జీవితం, ఆరోగ్యం అంతా కూడా మరి శుక్రుడు ప్రస్తుతం శనిగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కంపల్సరిగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే బంధువులతోనూ, ముఖ్యంగా భర్తతోనూ ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద దశమ స్థానం బలంగా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆ గ్రహస్థితి ఉన్నంత వరకు చాలా వరకు మిగతా ఫలితాలు ఎలాగున్నా జాతకుడికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక విధంగా రాశి యందు గురువు, దశమందు శుక్రుడు, ఈ రెండు శుభగ్రహాలు జాతకుడిని మరి ఈ సమయంలో నూతన వస్త్రలాభం, వాహన లాభం, అలాగే బంధుమిత్రుల సౌఖ్యం కలిగే అవకాశం ఉన్నది. ఇక మనకి రవి యొక్క సంచారం కూడా ఈ పక్ష ప్రారంభంలో 9వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే ఒక విధంగా 9వ స్థానం అన్నది ఉన్న పూర్వపుణ్య స్థానం లాంటిది. పెద్దవారి యొక్క స్థితిగతులు అక్కడ చెప్తూ ఉంటుంది. మొత్తం మీద భాగ్యస్థానంలోకి రవి జాతకుడు తను చాలా కాలంగా వెళ్దాం అనుకున్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం జరుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలో మీకు కానీ, మీ సంతానానికి లేదా మీ తండ్రి గారికి ఏదైనా ఒక శుభం జరిగే అవకాశం ఉంది. వారి యొక్క వ్యక్తిగతంగా హోదా పెరగడం కానీ, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా లాభం కలగడం వల్ల ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ మీ కుటుంబానికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంఘంలో వ్యక్తిగతంగా మీ యొక్క గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఈ గ్రహాల స్థితి ఇంకా మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఈ నెల మనకి 21వ తారీఖు వరకు తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థాన సంచారం చాలా వరకు వివాహ ప్రయత్నాలు దగ్గరగా వచ్చి వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా
వ్యవహరించవలసి ఉంటుంది. ప్రయాణంలో కొన్ని గొడవలు రావచ్చు, ప్రమాదాలు రావచ్చు, లేదా విలువైనటువంటి డాక్యుమెంట్లు వస్తువులు లాంటివి పోగొట్టుకోవడం కానీ ఏదైనా అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు జాతకులు ప్రయాణం చేస్తున్నప్పుడు తగు విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తొందరగా వేగంగా వాహనాలు నడపడం కూడా అంత యోగక్షేమం కావు, అంత అనుకూలం కాదు. ఇదే సమయంలో దగ్గర బంధువులతో విరోధాలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా అన్నదమ్ములతో ఆస్తి పంపక విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, బాధ్యతల విషయంలో కానీ కొన్ని అభిప్రాయ భేదాలు ఈ పక్షంలో సూచించే అవకాశం ఉంది. కాబట్టి అటు విషయంలో కూడా కొద్ది కేర్ తీసుకుంటే మంచిది. ఇక జనవరి 21వ తారీఖున మరి కుజగ్రహం వక్రగమనంలో 2వ స్థానం అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా మరి కుజుడు ఒక విధంగా వీళ్ళకి సప్తమ వ్యయాధిపతి అవడం వల్ల, కుటుంబ స్థానంలోకి రావడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా విదేశీ అవకాశం రావడం కానీ, వారు ఏదో విధంగా మీ కుటుంబంతో విభేదాలు పెంచుకొని కుటుంబం నుంచి విడిపడే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇతరుల జోక్యం వల్ల కొన్ని అపోహలు, ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నెమ్మదిగా భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి అవగాహన లోపం, ఒక గ్యాప్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి కమ్యూనికేషన్ విషయంలో, ఒకరికొకరు మాట్లాడే విషయంలో దూషించుకొని మాట్లాడకుండా పరస్పరం అన్యోన్యంగా మాట్లాడుకోవడం వల్ల చాలా వరకు ఈ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. బట్ ఏదైనా ఈ కుజ, బుధ, శుక్ర, రవి గ్రహాలు కొద్ది రోజుల పాటే సంచరిస్తూ ఉంటాయి. అంటే ఒక రాశిలో సుమారుగా నెల 15 రోజులు అటు ఇటుగా సంచరిస్తాయి. కాబట్టి ఈ గ్రహాలు మీకు సమస్య ఇచ్చినా కూడా ఎంబటినే అవి ఏదో విధంగా సాల్వ్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి పెద్దగా దాన్ని పెంచుకోకుండా చిన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటే ఓవరాల్గా రాశిలో ఉన్నటువంటి గురువు జాతకుని సర్వదా అన్ని విషయాల్లో కూడా కాపాడడం జరుగుతూ ఉంటుంది. గోచార ఫలితాలు గమనిస్తున్నప్పుడు ఈ వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలితాలు కూడా తొందరగా ప్రయాణించే గ్రహాలు అంటే కేవలం శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి ఈ 4 గ్రహాలు బేస్ చేసి మనం ఈ మాస ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా నెలకు ఒకసారి రవి రాశి మారుతూ ఉంటాడు. కాబట్టి రవి గ్రహం మోస్ట్ ఇంపార్టెంట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక రాశిలో మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఒక రాశి వారికి ఆ రాశి యందు శుభగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా, ఫేవర్గా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు చక్కగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకుండా వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక రాశిలో పాపగ్రహం ఉంటే ఆ పాపగ్రహానికి లాభస్థానంలో వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే శుభగ్రహం అయినప్పుడు, అనుకూలమైన స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కేవలం మనం రాశిని బేస్ చేసి చెప్తుంటాం తప్ప రాశిలో ఆ గ్రహం ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా డెప్త్గా వ్యక్తిగతంగా జాతక పరిశీలన తెలుస్తాయి తప్ప గోచార ఫలితాలన్నా ఎప్పుడు కూడా మీకు పూర్తిగా మీ ఒక్కరికి సరిపోయే విధంగా ఉండవు. కేవలం అనంతకోటి జనాభాలో 12 రాశులే ఉంటాయి. కాబట్టి అందరికీ ఒక విధంగా ఉండదు. అందువల్ల ఫలితాలు జరగవంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు. ఎందుకంటే ఈ గోచార ఫలితాలు కేవలం చంద్రుడిని బేస్ చేసే మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అటు చంద్రుడిని బట్టి చెప్పాలి, అటు సూర్యుని బట్టి చెప్పాలి, అటు లగ్నాధిపతిని బట్టి చెప్పాలి, ఆఖరికి లగ్నం బట్టి కూడా చెప్పాలి. ఈ విధంగా ప్రతి గ్రహాన్ని అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనం చెప్పేది కేవలం ఓ 10%, 5% ఎప్పుడన్నా మీకు సరిపోవాలి తప్ప కేవలం ఇది సూచిక మాత్రమే తీసుకోవాలి. బట్ ఏదైనా మీ యొక్క జన్మజాతకంలో రవి బలంగా ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. మరి ప్రస్తుతం మనకి ఈ జనవరి 14 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. అంటే రవి యొక్క గమనంలో ప్రస్తుతం మకర రాశిలో ప్రవేశించి నెమ్మదిగా మేషరాశిలో ఉచ్చ పొందుతూ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అంటే రవి రాను బలవంతుడు అవుతూ ఉంటాడు. దానికి నిదర్శనమే మనకి ఈ ఎండలు తీవ్రంగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ సమయంలో మీరు
రవిగ్రహాన్ని ఆరాధించడం వల్ల, అంటే రవిని ఆరాధించడం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం. ఎవరైతే వృద్ధులు కొంత ఖాళీగా ఉన్నారో, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, ఏ విధంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. రామకోటి రాసే ప్రయత్నం చేయండి. మరి అది మీకు నెమ్మదిగా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తుంది. లేదా ఆదిత్య హృదయాన్ని వినటం, అంటే పూర్తి అర్థం తెలుసుకొని దాన్ని మనం పారాయణ చేయాలి. అలాగే రామాయణాన్ని విన్నా చదివినా, మరి ప్రవచనకాలు చెప్పింది విన్నా కూడా బాగుంటుంది. రాముని చరిత్ర తెలుసుకున్న రామరక్షా స్తోత్రం అని ఉంటుంది. అది రామబాణంలాగా ఎంత గొప్ప సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇది కాకుండా ఇంకా సులువైన మార్గం ఏంట్రా అంటే, శివునికి శుభ్రమైనటువంటి మంచినీళ్ళతో అభిషేకం చేయడం. అంటే మీరు కేవలం పుణ్యక్షేత్రాల్లోనూ శివాలయంలోనే కాకుండా మీ గృహంలో కూడా మీరు ఒక పూజా మందిరంలోనో, మీ ఇష్టం ప్లేస్లోనో, లేదంటే మీ యొక్క గోశాల్లోనో ఒక శివలింగాన్ని టెంపరీగా ఏర్పాటు చేసుకొని చక్కగా స్ఫటికలింగాన్నో రాతిలింగాన్నో పెట్టుకొని చక్కగా అభిషేకం, పెద్ద మంత్రాలు కూడా అక్కర్లేదు, కొద్దిపాటి మంత్రంతో మీరు శివుణ్ణి నిత్యం అదే పనిగా ఒక పిచ్చివాళ్ళగా అభిషేకం చేసి చూడండి. ఎంత గొప్ప సమస్య అయినా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకంలో రవి బలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. రవిగ్రహం అనుగ్రహం ఉండాలంటే ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలి. పెద్దవారి అంటే ముఖ్యంగా తండ్రి గురువు సమానులట్టు వారిని దైవంగా భావించి సాధ్యమైనంత వరకు వారికి సేవ చేయక్కర్లేదు, కేవలం మర్యాద ఇస్తే చాలు. స్వస్తి.